ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అందరికీ మా స్పేస్ తరపున నా నమస్సుమాంజలు. ఇప్పటి వరకు మనం సుందరకాండలో 2 భాగాలను ముగించుకొని 3వ భాగంలోకి చేరుతున్నాం. ఇప్పటి వరకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన ఈ సుందరకాండ ప్రవచనాన్ని మొత్తంగా అందరూ విని ఆ పుణ్యాన్ని మీరు పొందటమే కాకుండా మరింతమందికి అందించే విధంగా మా ఈ ప్రయత్నాన్ని 10 మందికి తెలియచేస్తారని భావిస్తూ 3వ భాగంలో లంకిని యొక్క సంహారం గురించి మొదలు పెడుతూ మన యొక్క సుందరకాండ 3వ భాగాన్ని ప్రారంభించుకుందాం. మేఘం వలె వేలాడుతున్న శిఖరాలకు లంబ పర్వతం మీదుగా లంకా నగరంలో అడుగుపెడుతున్న హనుమంతుడు అందమైన ఉద్యానవనాలు, స్వాదు జలపూరిత లయన సరోవరాలు, సర్కాతల మేఘాల వలె భవనాలు, సముద్రపు చల్లని గాలి, చక్కని ద్వారతోరణాలు, ప్రాంగణాలతో మత్తేబాలు, సర్పరక్షితమైన పాతాళలోక రాజధాని భోగపతిలా ఉంది లంకానగరం. విద్యుల్లతలు నిండిన మేఘాలతో, కాంతివంతమైన చండమారుతంతో అలరారే అమరావతిలా ఉంది. మయూరాలు, రాజహంసలు, క్రౌంచ మిథునాలు, వీటి కలస్వనాలు తోడుగా నగర నారీ జనులు ఆభరణాల ధ్వనులు, వేరీ బాంఖారాలు, నగర నలుమూలల ఆయుధదారులైన రాక్షసీ యోధుల పహార. చూసారండి వాల్మీకి మహర్షి ఏ విధంగా వర్ణించాడు. ఎంత అందంగా ఉందో ఆ లంకా నగరం అనే విషయం చెప్తూ హనుమంతుడు ఎలా ప్రవేశిస్తున్నాడు అనేది ఇందులో వివరణ అన్నమాట. ఆ పర్వతం మీద నుంచి, ఆ లంబ పర్వతం అనే పర్వతం మీద నుంచి ప్రాకుతూ హనుమంతుడు ముందుకు వెళ్ళాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాయంటే అందమైన ఉద్యానవనాలంట, చక్కగా ఉన్నాయి. జలపూరితమైన సరోవరాలంటే చక్కని నీటితో నిండిన సరోవరాలు, శరత్కాల మేఘాలు వలె భవనాలు, సముద్రపు చల్లని గాలి, చక్కటి చల్లని గాలి వీస్తుందంట. ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో ఆటోమేటిక్గా చల్లగా ఉంటుంది కదండి. అంత అందంగా చక్కగా ద్వారతోరణాలతో అలంకరించినటువంటి ప్రాంగణాలు. అది ఒక రాజధాని ఎలా ఉందంటే అలరారే మేఘ అమరావతిలాగా ఉందంట. విద్యుల్లతలు నిండిన మేఘాలతో, కాంతివంతమైన చంద్రమారుతంతో అలరారే అమరావతిలాగా ఉందంట. అంటే మొత్తం చక్కటి లైటింగ్ తోటి, కాంతివంతంగా, చండమారుతం అంటే చక్కని చల్లటి గాలి, మంచిగా చాలా గొప్పగా అమరావతిలాగా ఉంది అని చెప్పేసి వర్ణించాడు. అక్కడ మయూరాలు అంటే నెమళ్ళు, రాజహంసలు, క్రౌంచ పక్షులు ఈ చక్కటి ధ్వనులు చేస్తున్నాయంట, కలకల ధ్వనులు. వీటికి తోడుగా అక్కడ ఉన్న ఆడవాళ్ళు పట్టీలు ఇవి ఉంటాయి కదండి, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, వాటి చప్పుడు వీటికి తోడుగా ఎంతో నయనానందంగా అనిపిస్తున్నాయి. ఇలా ముందుకెళ్తూ ఉంటే ఆయుధాలు ధరించినటువంటి రాక్షస యోధులు బాగా పహారగా వస్తున్నట్టుగా కనిపించింది హనుమంతుడికి. ఇదంతా చూస్తున్న హనుమంతుడు ఈ నగరంలో సామాన్యుడెవడు అడుగు పెట్టలేడు. అంగద సుహేన కుమార మైంద ద్వివిధులు వీరితో పాటు కేతుమాల బుల్లోకపతి రషవానర యాధిపతి మా ప్రభు సుగ్రీవుడు తప్ప మరెవరు ఇటు చూడలేరు అనుకున్నాడు. చెప్పాడు కదా, సుగ్రీవుడు ఆల్రెడీ ఇటు పక్క ఏముంటుంది ఎలా ఉంటుందని వర్ణించాడు కదా. అందుకని హనుమంతుడికి అర్థమైంది, సుగ్రీవుడు మాత్రమే ఇటు రాగలిగాడు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇంత దూరం రాలేరు, వీళ్ళ కళ్ళు గప్పి లోపలికి ప్రవేశించలేరు అని చెప్పేసి అనుకుంటున్నాడంట. ఆ సమయంలో రామలక్ష్మణులు పరాక్రమ స్మృతికి వచ్చి హనుమంతుడికి ఆనందం కలిగింది. పర్లేదు, రామలక్ష్మణులు ఉన్నారు, భయం అవసరం లేదు,
వాళ్ళు వీర పరాక్రమవంతులు, వాళ్ళు రాగలరులే, వాళ్ళు వీరిని వధించగలరులే అని చెప్పేసి ఒక నిమిషం ఆనందించాడు. రత్నకాంతులే ఆచ్ఛాదన వస్త్రంగా, గోశాలలో భూషణాలుగా, యంత్రాగారాలే ఉన్నత వక్షోజాలుగా అలంకరించుకుంటున్నది లంకానగర నారీరత్నం. ఆ నగరాన్ని ఒక స్త్రీగా వర్ణించాడండి. అది ఎలా అలంకరించుకుంటుందంటే, చూసారా ఎంత గొప్పగా చెప్పాడో. ఒక పట్టణాన్ని ఒక స్త్రీగా వర్ణించాడు వాల్మీకి కవి. ఆ స్త్రీ యొక్క ఆభరణాలు ఏమిటయ్యా అంటే, మామూలుగా రత్నాలు పెట్టుకుంటారు కదండి, ఆ రత్నకాంతులే వస్త్రంగా వాడిందంట. గోశాలలు, భూషణాలు అంటే మన ఏదైతే మనం ట్రెజరీస్ అంటాం కదా అటువంటివి. యంత్రాగారాలు ఉన్నత వక్షోజాలుగా అంటే అక్కడ ఉన్న కంపెనీలు, మిషనరీ. లంకా నగరంలో ఏంటంటే కంపెనీలు అంటున్నారు, మిషనరీ అంటున్నారంటే, ఇప్పుడు మనం చూస్తున్న అడ్వాన్స్మెంట్ అంతా అప్పట్లోనే లంకా నగరంలో ఉందండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అప్పటికే ఆయనకి రావణాసురుడి దగ్గర ఏరోప్లేన్స్ ఉండేయంట. దాన్నే పుష్పక విమానం అనేవాడు. అటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయంటే చూడండి ఎంతటి టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఏరియా అనేది లంక. ఈరోజు మనం కనిపెట్టింది గొప్ప, మన దగ్గర ఉన్నదే మొత్తం, అంతకు ముందు ఏమీ లేదు, వాళ్ళు మట్టి పాత్రల్లోనే తిన్నారనుకుంటే చాలా తప్పండి. మనం చూస్తున్నది 1% మాత్రమే. ఇప్పుడు ఇంతకన్నా గొప్ప టెక్నాలజీస్ మన ముందు వాళ్ళు అనుభవించి ఉంటారు. ఏమిటంటే మనం వాటిని చూసే వరకు కూడా నమ్మం, అంతే తప్ప. అప్పుడు వాళ్ళకి ఏమీ లేదంటే వాళ్ళు కట్టిన నిర్మాణాల్లో ఏ ఒక్కటైనా మనం ఈరోజు కట్టగలుగుతున్నామా? అదండి. అంటే అది కట్టగలిగారంటే అది కట్టగలగటానికి కావాల్సిన సామర్థ్యం, ఆ తెలివితేటలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళకి ఆ రోజు ఉందంటే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. రామాయణంలో వచ్చే కొన్ని యంత్రాల గురించి కానీ, వాళ్ళు వాడిన యుద్ధంలో వాడిన కొన్ని తంత్రాల గురించి కానీ వింటే మనకి ఇంకా ఈ రోజుకి ఆ టెక్నాలజీ రాలేదండి. కొన్ని వచ్చినా వాళ్ళంత అడ్వాన్స్మెంట్ ఈరోజు మనకి లేదని చెప్పుకోవాలి. నగర గృహాల్లోని దీపకాంతుల వలె లంకలో చీకటి అనేది లేకుండా పోయింది. ప్రతి ఇంటిలో దీపాలు పెట్టారంట. దీపాలు పెడితే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా చీకటి తొలగిపోతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ హనుమంతుడు. అన్నీ చూస్తూ ముందుకు బయలుదేరుతున్న హనుమంతుడికి అప్పటికి లంకా నగరాది దేవత వికృతాకారంలో హనుమంతుని ఎదుట నిలిచి గర్జించింది. మనం చెప్పుకున్నాం కదండి ఇందాక లంకిని అనే రాక్షసి లంకా నగరాది దేవత అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పేరేమిటి? లంకలో అడుగు పెట్టడం నీ తరం కాదు. ముందు నీ ప్రాణాలు పోయేలోగా నీ వ్యవహారం ఏమిటో చెప్పు అంది హనుమ. ఓ వికృత నేత్రాలతో పురద్వారంలో ఉన్న నువ్వెవరు? ఎందుకింత అట్టహాసం చేసి భయపెడుతున్నావు? నీ కథేమిటి అని అడిగాడు. లంకిని, మహాత్ముడైన ఈ రాక్షసీశ్వరుని ఆజ్ఞానుసారం లంకా నగరాన్ని రక్షణ చేస్తున్నాను. నన్ను కన్ను కప్పి లంకలో అడుగు పెట్టడం ఎవరి తరం కాదు. సిద్ధంగా ఉండు, నీ ప్రాణాలు హరిస్తాను అంది లంకిని. హనుమ, ఈ విశాల ప్రాకార ద్వార తోరణాలతో అలరారే లంకా నగరాన్ని చూడాలనే కుతూహలంతో వచ్చాను. ఈ ఉద్యానవనాల్లో చిన్న చిన్న అడవులు, పెద్ద పెద్ద భవనాలు చూసి పోవాలనిపించింది అని చెప్పేసి హనుమంతుడు చెప్పాడంట. అమ్మా, నాకు ఇక్కడ ఈ నగరం చాలా గొప్పగా ఉందని తెలిసింది. ఇక్కడ ఉద్యానవనాలు, ఈ భవనాలు అన్నీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పాడు. లంకిని, ఓరి దుర్బుద్ధి వానరాదమ్మ, నా అనుమతి లేకుండా ఈ నగరం చూడగలవా? బెదిరిస్తుందన్నమాట లంకిని. నీ అంతటి నువ్వు వచ్చేసి ఏది పడితే చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నా అనుమతి తీసుకునే పని లేదు, నా అనుమతి లేకుండానే లోపలికి వెళ్దాం అనుకున్నావా అని చెప్పి బెదిరించింది. అప్పుడు హనుమంతుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మయ్య, నగరం చూస్తాను, చూసి వచ్చిన దారినే వెళతాను. ఆ ధోరణి లంకినికి నచ్చలేదు. తన అరచేయి విప్పి గుండె మీద చరిచింది.
ఆ పిడుగు దెబ్బకి హనుమంతుడు ఒక్క అరుపు అరిచాడు. నేను ఇంత చెప్తున్నా వినకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతా అంటున్నావు ఏంటి అసలు నీ సంగతి అని చెప్పేసి అరచేతితోటి ఒక గుద్దు గుద్దిందంట హనుమంతుడిని. హనుమంతుడికి దాని గుద్దు ఒక లెక్క, కాకపోతే యాక్ట్ చేయాలి కదా, అందుకని యాక్ట్ చేశాడు. అమ్మ అని అరిచాడు. ఉత్తర క్షణంలోనే ఎడమ పిడికిలు బిగించి ఒక్క పాటు పొడిచాడు. ఆ పోటుకే లంకిని అవయాలు పట్ల తప్పి కళ్ళు తేలవేసి నేల మీద వాలింది. ఆయనకి జాలి కలిగింది. నువ్వు నన్ను కొడతావా, నీ సంగతి ఏంటో నేను చూస్తా అని చెప్పేసి హనుమంతుడు కూడా తన ముష్టిఘాతంతో ఒక్క దెబ్బ తగ్గాడు. ఇంకేముంది, లంకిని దెబ్బ కింద పడిపోయింది, కూలబడిపోయింది. పాపం జాలి అనిపించింది హనుమంతుడికి. అంతలోనే లంకిని గద్గద స్వరంతో, ఓ మహాపరాక్రమ సంపన్నుడా, రక్షించు రక్షించు, బలధైర్యాలు కలవారు నియమ వ్రత పారాయణుల్ని ఎరుగుదను. నేను లంకానగరాది దేవతను, నన్ను నువ్వు ఓడించావు, నీకింక తిరుగులేదు, ఇది బ్రహ్మవాక్కు అని చెప్పింది. ఎప్పుడైతే లంకిని కింద కూలబడిపోయిందో ఆమెకి మొత్తం అర్థమైపోయింది, ఈయన సామాన్యుడు కాదు, నన్ను ఓడించాడంటే బ్రహ్మ చెప్పాడు ఒకమారు, నిన్ను ఎవరైతే ఓడిస్తారో, నిన్ను ఎవరైతే కూలదోస్తారో అతను సామాన్యుడు కాదు, అతని వల్లే ఈ లంకకి చేటు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పాడంట. అది గుర్తు వచ్చి లంకిని చెప్పింది, ఒకానొక వానరుడు నిన్ను జయిస్తాడు, నాటితో లంకానగర వాసులకి భద్రం లేదని గుర్తుంచుకో అన్నాడు ఒకనాడు స్వయంభూ బ్రహ్మ. అది నిజం. లంకిని చెప్తుందనమాట, నిన్ను ఏదో ఒక రోజు ఒక వానరుడు వచ్చి నిన్ను ఓడిస్తాడు, ఆయన నిన్ను ఓడించాడంటే గుర్తుపెట్టుకో, ఇక లంకానగర వాసులకి ప్రమాదం ప్రారంభమైందని. మరి బ్రహ్మ చెప్పాడు కదా, బ్రహ్మ చెప్పాడంటే తప్పకుండా నిజమవుతుంది అని చెప్తుంది లంకిని హనుమంతుడికి. సీతాదేవి కారణంగా ఈ రాక్షస వంశానికి నాశనకాలం సమీపించింది. నువ్వు నిశ్చింతగా ఈ నగరంలో ప్రవేశించు, కర్తవ్యం నిర్వర్తించుకు వెళ్ళు, స్వేచ్ఛగా సీతాన్వేషణ కొనసాగించు అంది. లంకినికి మొత్తం అర్థమైపోయింది ఆంజనేయుడు ఎందుకు వచ్చాడు ఏంటనేది. ఎప్పుడైతే బ్రహ్మవాక్కు ఫలించిందో తనకు పూర్తిగా తెలిసిపోయింది. అయ్యా ఆంజనేయ, నాకు తెలుసు నీవెవరో, బ్రహ్మ ఆల్రెడీ నాకు చెప్పేశాడు, ఒక వానరుడు వచ్చి నిన్ను జయిస్తాడు, ఆయన వచ్చి జయించాడంటే దాని అర్థం ఇక లంకకి చెడుకాలం ప్రారంభమైందని. నేను లంకిని, లంకాది దేవతను, నన్ను ఓడించిన వాడే ఈ లంకానగరానికి వినాశనం తెచ్చిపెడతాడని చెప్పారు. సీతాదేవి మహాసాధ్వి, ఆమెను తీసుకొచ్చి ఈ రాక్షసులు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు, కనుక నువ్వు నిశ్చింతగా లోనకెళ్ళు, నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించు, సీతాన్వేషణని గావించు అని చెప్పింది లంకిని. ఈ దెబ్బతో హనుమంతుడు ఒక్కడి దెబ్బడం కొట్టడం, లంకిని కింద పడిపోవటం, తనకి పూర్వశృతి అంతా గుర్తుకు రావటం, శాప విమోచనం పొంది ఆ లంకిని ఏం జరుగుతుందనేది మొత్తం హనుమంతుడికి చెప్పేసి తను సెలవు తీసుకుందనమాట. ఇక నగర ప్రవేశం ఎప్పుడైతే లంకిని అడ్డు లేదో ఇక ఆయనకి ఆంజనేయుడికి ఇంకా తిరుగులేదు కదా, నగరంలోకి ప్రవేశించాడు అనమాట. అది ఎలాగనే చూద్దాం. కోట ద్వారాల వంక చూడకుండా ప్రాకారం మీద నుండి దిగుతూ శత్రువు శిరస్సు మీద పెట్టినట్టు ఎడమకాలు ముందు పెట్టాడు. చూసారండి, ఎవరైనా ఏదన్నా ఇంట్లోకి వెళ్ళాలంటే ముందుగా కుడికాలు పెట్టండి అంటారు, కానీ శత్రువు ఇంట్లోకి కదా ఆయన వస్తున్నాడు, ఆ నగరంలోకి కుడికాలు పెట్టి ప్రవేశించడం ఏంటి, వాడికి చెడు జరగాలి అనే ఆలోచనతోటి ముందుగా ఎడమకాలు పెట్టాడు. ఎడమకాలు ఎప్పుడు ఎవరింట్లోకి పెట్టుకుని వెళ్ళకూడదండి. ఎడమకాలు పెట్టారంటే వాళ్ళ వినాశనాన్ని కోరుకుంటున్నారని అర్థం. ఇక్కడ హనుమంతుడు కూడా అదే చేశాడు. శత్రువు ఇంటికి వచ్చేటప్పుడు నేను కుడికాలు పెట్టి ఎందుకు రావాలి, అందుకని ఎడంకాలు పెట్టి వస్తానని చెప్పేసి ఆయన ఎడంకాలు పెట్టాడంట ముందు. నగరంలో రంగురంగుల పూలతో అలరారే రాజవీధులు సాగుతున్నాయి. ఆయన ముందుకెళ్తా ఉంటే ఎంతో నయన మనోహరంగా రంగురంగుల పూలతో చక్కగా ఉన్నాయంట రాజవీధులు.
అటు ఇటు ఐరావతం వంటి భవనాలు. ఐరావతం అంటే తెలుసు కదండి, పెద్దటి ఏనుగు అన్నమాట. అట్లా అంత పెద్ద ఏనుగులాగా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయంట. వాటి నుండి పువ్వులు, రువ్వులు, బేరీ బాంకారాలు, తెల్లని మేఘాల వలె పద్మాకారంతో కొన్ని, స్వస్తికాకారంతో కొన్ని భవనాలు కనిపించాయి. ఆయన అలా ముందుకెళ్తా ఉంటే అసలు ఎంత అందంగా ఉన్నాయంటే, తెల్లని మేఘాల వలె పద్మాకారం అంటే కమలం పువ్వు వలె కొన్ని, స్వస్తికాకారంలో కొన్ని, ఇట్లా రకరకాల డిజైన్లతోటి చేశాడండి అక్కడ భవనాలు. ఇవన్నీ దేవశిల్పి నిర్మించినటువంటివి కదండి, అందుకే అంత బాగున్నాయి అన్నమాట. అలాగే ఆయన ముందుకెళ్తూ ఒక భవనం నుండి ఇంకో భవనంకి వెళ్తున్నాడు. సింహగర్జనలతో జబ్బలు చరుచుకుంటూ వీరులు, చక్కని స్వర సంపన్నులు, మంత్రపఠనం చేస్తున్న వేదవేత్తలు, గొంతెత్తి రావణ స్తోత్రాలు వినిపించేవారు. రాజవీధుల నిండా ఆయుధాలు ధరించినటువంటి రాక్షస భటులు, కోటలోని మధ్య ప్రాకారంలో చారిచరనెరిగిన మేధావులు, అన్నీ తెలిసినటువంటి మేధావులు, వృషభ చర్మాలు ధరించిన యజ్ఞదీక్షితులు, జటాజటదారులైన పండిత శిరస్కులు. అక్కడ ఎవరెవరు ఉన్నారనేది హనుమంతుడు చెప్తున్నాడు అనమాట. ధర్మయోధుదారులు, అగ్నిగుండాలే ఆయుధాలుగా కలవారు, దండ మద్గారాది ఆయుధాలతో అలరారేవారు, ఏకాక్షులు, ఏకకర్ణులు, లంబోదరులు, భీకరాకారులు, వంగిన ముఖం కలవారు, వికృతి దేహాలు గలవారు, పొట్టివారు, కత్తులు, ధనుస్సులు, శతఘ్నులు, పరిమలు పట్టి తిరిగి కవచదారులు, ఇలాగా రకరకాలుగా ఉన్నారండి. రాక్షసులు కదండి వాళ్ళు, వాళ్ళ వేషాలే వికృతంగా వెరైటీగా ఉంటాయి. వాళ్ళలో పుట్టి వాళ్ళు ఉన్నారంట, లంబోదరులు ఉన్నారంట, పెద్ద పెద్ద బాణపొట్టలు వేసుకున్న వాళ్ళు, ఇక రకరకాల ఆయుధాలు ధరించిన వాళ్ళు, వాళ్ళని చూస్తూ ఉన్నాడు అనమాట హనుమంతుడు. మరి సన్నగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళలో. వీళ్ళే కాదు, రూపవంతులు, తేజస్వంతులు, పతాక శోభిరథ ధ్వజదండదారులు, పాశహస్తులు, చక్కని ఆయుధాలు ధరించిన వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు కనిపిస్తున్నారండి. అదేంటి, రాక్షసులు అందంగా ఉండరని చెప్పారు కదా, మరి కొంతమంది అందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారంటే, రావణ బ్రహ్మ రావణ లంకకి మాత్రమే రాజు కాదండి. ఆయన ఎన్నో రాజ్యాలు, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, వీళ్ళందరినీ జయించి అక్కడున్న ఆయుధ సంపత్తిని, అక్కడున్న బలిష్ఠుల్ని, అక్కడున్న మేధావుల్ని అందరినీ ఆయన దాసులుగా తెచ్చుకొని రాజ్యంలో పెట్టుకున్నాడు. సో అక్కడ వీళ్ళు మాత్రమే కాదు, చక్కగా అందంగా ఉన్నవాళ్ళు, మంచి బలవంతులు, చక్క దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, ఎన్నో చక్కని ఆయుధాలు ధరించే వాళ్ళు కూడా ఉన్నారంట. రూపవంతులు, తేజస్వంతులు కూడా ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు హనుమంతుడు. మంచి గంధం పూసుకొని, సువాసనలు లీలే పూలమాలలు వేసుకొని, రత్నాభరణ భూషితులైన విహరించేవారు గోచరించారు. ఆయనకి అలా ముందుకెళ్తా ఉంటే చక్కని గంధం పూసుకున్నారంట. సువాసనలు లీలే పూలమాలలు ధరించిన వాళ్ళు, రత్న చీనాంబరాలు ధరించారంటే చక్కని నగలు, మంచి పట్టు చీరలు, పట్టు వస్త్రాలు ధరించిన వాళ్ళు కూడా కనిపించారంట. అంతఃపురం సమీపిస్తున్నది. వీళ్ళందరూ కనిపిస్తున్నారంటే అంత కాస్ట్లీవన్నీ ఎవరు వేసుకుంటారండి, అంతఃపుర వాసులే వేసుకుంటారంటే రాజుకు దగ్గరగా ఉండేవాళ్ళు. అది అర్థమవుతుంది ఆయనకి. వందల ఏదుల పహారా కాస్తున్నారు. పర్వత శిఖరం మీద ఉన్న ఈ గృహద్వార తోరణం బంగారంతో నిర్మించారు. దాని చుట్టూ ప్రాకారాలు, వాటిలో పద్మ సరోవరాలు, మత్త గజాలు, ఉత్తమ జాతి అశ్వాలు,
రథాలు, విమానాలు, మృగాలు, పక్షులు, రత్నమాణిక్య కాంతులు గోడలు అంతటా అంగరంగ వైభవంగా చక్కని గంధధూపం అందులో అడుగుపెట్టాడు హనుమంతుడు. ఎప్పుడైతే అయినా రాజప్రాకారం దగ్గరికి వచ్చాడో అది ఎలా ఉందో చెప్తున్నాడు. చక్కగా బంగారంతో డెకరేట్ చేసిందంట ఆ ప్రాకారం అంతా కూడా. మంచి బలిష్టమైన మత్త గజాలు అంటే ఏనుగులు, పెద్ద బాగా బలిష్టంగా ఉండే ఏనుగులు, ఉత్తమ జాతి అశ్వాలు. ఇప్పుడు గుర్రాల్లో మేలి జాతి గుర్రాలు అని చెప్తారు కదండి, అటువంటి గుర్రాలు ఉన్నాయి అక్కడ. చక్కని రథాలు, విమానాలు, ఇప్పుడే మనం అనుకున్నాం కదా విమానాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గరని. అటువంటి విమానాలు, మృగాలు అంటే చాలా ఇప్పుడు పులులు, సింహాలు ఇటువంటివి అనమాట, పక్షులు, ఇటువంటి ఎన్నో ఉన్నాయి అక్కడ. అక్కడ గోడలు కూడా రత్నమాణిక్య కాంతులతో వెలుగుతున్నాయంట. అంటే రత్నాలతోటి అలంకరించినటువంటి గోడలు ఉన్నాయి. చక్కటి గంధం ధూపంతో మంచి సువాసనలు వస్తున్నాయి. అందులోకి అడుగు పెట్టాడు అనమాట హనుమంతుడు. వెన్నెలలో విరజిమ్ముతూ ఆకాశ మధ్యానికి చేరాడు చంద్రుడు. చంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అంటే అలాగే ఈయన ముందుకెళ్తా ఉంటే ఆయన కూడా ముందుకెళ్తూ వచ్చాడు. ఆకాశ మధ్యానికి చేరాడంట చంద్రుడు. గోశాలలో వృషభంలాగా ఉన్నాడు. చంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అంటే గోశాలలో ఇప్పుడు మనం ఆవులు ఉన్న గోశాల ఉంటుంది కదా, అందులో చక్కటి బలిష్టమైన వృషభం అంటే మంచి ఎద్దులాగా ఉన్నాడు అనమాట. సర్వభూత కోటిని ప్రకాశింపజేస్తూ, లోకాల పాపాలు నశింపజేస్తూ, సముద్రాన్ని ఉప్పొంగిస్తూ, భూలోకంలో శోభమయమైన మందరగిరి వలె, ప్రదోష వేళ సాగరం వలె, సరోవరంలో వికసించిన పద్మంలాగా కనిపించాడంట. చూసాడా ఆ చంద్రుడిని ఎంత అందంగా వర్ణించారో వాల్మీకి. చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడంటే ఆయన ప్రకాశం వల్ల సర్వభూత కోటి చక్కగా ప్రకాశిస్తుందంట. లోకాల పాపాలన్నీ నశిస్తున్నాయంట. సముద్రాన్ని ఉప్పొంగిస్తున్నాడంట. మనకు తెలుసు కదండి, టైడ్స్ అంటారు, హై టైడ్, లో టైడ్ అని. చంద్రుడి వల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అమావాస్య పున్నమిలో. భూలోకంలో శోభామయమైన మందరగిరి అంటే తెలుసు కదా, మందర పర్వతం అంటారు. అలా భూలోకంలో ఎంతో అందంగా ఉండే మందరగిరి పర్వతం వల్ల అలాగే ఉన్నాడు చంద్రుడు చూస్తూ ఉంటే. సరోవరంలో వికసించిన పద్మంలా అంటే ఇప్పుడు పద్మ సరోవరంలో కమలాలు ఉంటాయి కదండి, అవి వికసిస్తే ఎలా ఉంటాయో చంద్రుడు అంత అందంగా ఉన్నాడని చెప్తున్నాడు అన్నమాట. ఇవన్నీ చూస్తున్నాడు హనుమంతుడు. వెండి పంజరంలో హంసవలే, మందరగిరి గుహలో సింహం వలె, మత్తేబం మీద ఉన్న మహావీరుని వలె గగన మధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడు. ఇంకా అక్కడ ఏమున్నాయంటే ఇక కొంచెం కొంచెంగా అక్కడ చీకటి తొలగిపోతుందంట, కాంతి వెల్లివిరుస్తుంది. రాక్షసులకి మాంసభక్షణ వాంఛన పెరిగిందంట. మనలాగా రాక్షసులు పొద్దున పూట తినరండి. వాళ్ళకి చీకటి పడిన తర్వాతే వాళ్ళు వేట కానీ వాళ్ళ ఆహారం కానీ తీసుకోవడం అన్నీ చేస్తారంట. ఏం తింటారు రాక్షసులు? వాళ్ళ నరమాంస భక్షకులు, మాంసాలన్నీ తింటూ ఉంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఆకలి వేస్తుంది. అంటే వాళ్ళు తినే మాంసభక్షణకి వేలైందనమాట. అవి తినాలనే వాంఛ వాళ్ళలో పెరిగింది. ప్రేయసీ ప్రియులకి కోపాలు వైదొలిగాయి. సాయంత్రం అయితే ఏముంటుందండి, మామూలుగా పొద్దున ఎంత గొడవలు పడినా ఎంత కొట్టుకున్నా రాత్రి అయ్యేసరికి కలిసిపోతారు కదా ప్రేయసీ ప్రియులు. అదే ఇప్పుడు ఆ చీకటి పడింది, వాళ్ళకి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న కోపాలని తొలగిపోయాయని వర్ణిస్తున్నాడు. వీణానాదాలు వీణులు విందులు చేస్తున్నాయి. నారీమణులు తమ ప్రియులు గాఢ పరిశ్వాంగంలో నిద్రిస్తున్నారు. నక్తంచర ప్రాణకోటి రౌద్ర రూపంలో విహరిస్తున్నది. ఇంకేం జరుగుతుందయ్యా అంటే అక్కడ
చక్కటి వీణానాదాలు వినిపిస్తున్నాయంట. వీణులు విందుగా చేస్తున్నాయి. నారీమణులు అక్కడ ఇప్పుడు మన రాజప్రాకారంలో ఎంటర్ అయ్యామో అక్కడ చక్కటి నారీమణులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రియులు అంటే వాళ్ళ భర్తలు వాళ్ళ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చక్కటి కౌగిల్లో నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళు. సకల ప్రాణకోటి, అక్కడున్న ప్రాణకోటి నక్తంచర అంటే రాక్షసులు కదండి వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాడంట. వాళ్ళ రౌద్ర రూపంలో విహరిస్తున్నారంట. ప్రయాణ యోగ్యమైన రథాలు, అశ్వాలు, వాటికి తోడు భద్రమైన ఆసనాలు కల ఈ భవనంలో మదిరసాపానమత్తులై యథేచ్ఛగా విహారం చేస్తున్నారు. లోపలికి వచ్చాడు భవనాల లోపల. ఆ భవనాల్లో చక్కటి రథాలు, అశ్వాలు, వాటితో పాటు చక్కటి ఆసనాలు అంటే మంచి మంచి చైర్స్ అన్నమాట. చైర్స్ అంటే ఇప్పుడు రాజగృహంలో ఏముంటాయండి, అంతా సింహాసనాలు ఇవి ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాడు అనమాట. వీటన్నిటితో పాటు ఫుల్గా తాగేసి వాళ్ళు ఏంటంటే సురాపానం చేస్తూ ఉంటారు కదా, ఆ సురాపానం మత్తులో యథేచ్ఛగా అటు ఇటు డొల్లుకుంటూ తిరుగుతూ ఉన్నారన్నమాట. ఆ రాక్షస జనాల్లో పరిహాస ప్రసంగాలు, భుజస్ఫలనాలు, ఒకరిపై ఒకరు విసురుతూ కోలాహలంగా ఉందంట. ఏముంది, ఒకసారి మంది ఎక్కువైపోతే వాడిని ఈడు తిట్టా, వీడిని ఆడు తిట్టా, వాడిని ఈడు ఏడిపించా, వాడిని దొయ్యా, ఈయన దొయ్యా, ఇదే చేసుకుంటూ ఉంటారు కదండి మంది ఎక్కువైపోయింది వాళ్ళకి. ఆ మత్తులో ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక ఆ మత్తులో కొంతమంది ఎదురుగా ఉన్న అందగత్తెల మీద పడుతున్నారంట. స్త్రీ జనంలో కొందరు సుఖంగా నవ్వుతూ మధురంగా పలుకుతున్నారు. కొందరు అలకతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. మరికొందరు హాయిగా నిద్రపోతున్నారు. వీళ్ళు ఇలా చేస్తుంటే ఇక ఆడవాళ్ళు ఎలా ఉన్నారా అంటే, సరే వాళ్ళు ఆయన వచ్చాడు, దాని మీద చేసాడు, సో అది కూడా కొంచెం సంతోషిస్తుంది. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా, అంటే స్త్రీలందరూ ఒకేలాగా ఉండరులేండి. కొందరు భర్త మీద అలకతో రోజు తాగి వస్తూ ఉంటావు, ఇలా చేస్తే ఎలాగ అని చెప్పేసి కొంచెం కోపగించుకుంటుందండి. కొంతమంది ఇలా ఉన్నారు. కొంతమంది ఏమో ఇవన్నీ నాకెందుకని చక్కగా నిద్రపోతున్నారంట. గజగీంకారాలు, మహావీర విశ్వాసాలు, పగడాలు విప్పిన సర్పాలు, పడగలు విప్పిన సర్పాలు, బుసబుసలతో నిండిన మహాహ్రదంలా కనిపించింది. సజ్జన సత్కారాలు కూడా ఉన్నాయి అక్కడ. ఈ రాక్షస గణంలో ధీమంతులు, కార్యశూలు, శ్రద్ధాసులు కూడా ఉన్నారంట. వీళ్ళే కాదండి, వీళ్ళల్లో కూడా సజ్జనులు మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళు చక్కగా సత్కారాలు చేస్తూ ఉన్నారు. రాక్షస గణంలో కూడా బుద్ధిమంతులు ఉన్నారు. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధాశక్తులతో వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. రూపగుణ సంపన్నులు కూడా ఉన్నారండి అక్కడ. వారికి యోగ్యులైన పరిశుద్ధ హృదయులైన ప్రియురాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అంత రాక్షసులే కాదు. మనం ముందే అనుకున్నాం కదా, ఈ రావణ బ్రహ్మ ముల్లోకాలని జయించి వచ్చాడు. అక్కడ ఉన్న మంచి మంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు. అట్లా వచ్చిన మంచి వాళ్ళతో చక్కటి ప్రియురాళ్ళు, భార్యలు కూడా అక్కడ ఉన్నారు. సిగ్గు తెరలు వెలిగి భామలు కొందరు భర్త పర్శ్వాంగంలో పరవశించుతున్నారు. ప్రియుల అంకసీమలో అంగనాలు మెడలపై భాగాలతో విహరించే భామామణులు, మదన మంత్ర పారాయణాలు కొందరు, ధర్మచారణ మర్మ మెరగని మహిళలెందరో, మేలి ముసుగు జారులు బంగారు శోభతో కొందరు, కొలిమిలో కరుగుతున్న బంగారి కాంత శరీరాలు కొన్ని, చంద్రకాంతితో మరెందరో. వారిలో కొందరు వీరహవ్యదులు ఉన్నారు. అభిసారకులు, వాసవ సజ్జకులు, మెరుపు తీగల మాలలోలే ఉన్నారందరూ. అందరూ కనిపించిన సీతాదర్శనం కాలేదు హనుమంతుడికి. చూశాడు, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. అంతా వాడి దగ్గర వీడి దగ్గర ఉన్నారు. కొందరు మంచిగా ఉన్నారు, కొందరు సజ్జనులు ఉన్నారు, కొందరు ఇక అన్నీ వదిలేసినట్టుగా వాళ్ళ పైన ఒంటి మీద వస్త్రాలు ఎక్కడున్నాయో కూడా చూసుకోకుండా వాళ్ళు స్వైర విహారం చేస్తున్నారు అన్నమాట వాళ్ళ ప్రియులతో. అలాంటి వాళ్ళందరూ కనిపిస్తున్నారు.
ఇంతమంది కనిపిస్తున్నారు కానీ నేను వచ్చిన సీతాన్వేషణకి కదా, నా మాత ఎక్కడుంది, ఆమె కనిపించట్లేదు ఏమిటా అని చెప్పేసి హనుమంతుడు ఆలోచిస్తూ ఉన్నాడంట. సనాతన ధర్మశీలి పతివ్రత శిరోమణి రామ హృదయేశ్వరి, ఆమె కనిపించట్లేదేమయ్యా, అందరూ కనిపిస్తున్నారు కానీ పతివ్రత శిరోమణి అయిన మా సీత, మా మాత ఎక్కడా కనిపించట్లేదేంటా అని చెప్పేసి హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. రామ విగ్రహంతో ఆ ఇల్లాలు అస్పష్ట చంద్రరేఖ వలె ధూళి సోకిన బంగార కణికల వాయుదూత మేఘ శకలం వలె ఉంటుంది అనుకుంటా అన్వేషణ సాగిస్తున్నాడు. అవునులే, ఆమె ఇక్కడ ఎందుకు ఉంటుంది, పాపం రాముడు లేడు కదా అని చెప్పి బాధతో దుఃఖిస్తూ ఎక్కడో ఉంచుంటుందిలే, ఆమె కోసం చూద్దామని చెప్పేసి మనం ముందుకెళ్తున్నాడు. ఆమె ఎంతో బాధతో ఉంటుంది, రాముడి దగ్గర లేదు కదా, శోకవశయ్యి ఉంటుంది అనుకుంటా అని చెప్పేసి ఆయన అన్వేషణని ముందుకు సాగిస్తూ వెళ్ళాడు.